శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. అందరికీ కూడా నమస్కారం. గణపతి నవరాత్రులు తదనంతరం నుంచి కూడా జరిగేటువంటి రోజుల్ని 15 రోజుల్ని కూడా మహాలయ పక్షాలుగా పిలుస్తూ ఉంటారు. ఈ మహాలయ పక్షాలు అనేటువంటివి ఏమిటి? దీన్ని ఎవరు ఆచరించాలి? ఆచరిస్తే జరిగేటువంటి ఫలితం ఏమిటి? అసలు మహాలయ పక్షాల్లో తర్పణలు వదలకపోతే జరిగేటువంటి దోషం ఏమిటి? ఎవరు ఈ మహాలయ పక్షాల్ని ఏ విధంగా ఆచరించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా మహాలయ పక్షాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి, అడిగింది లేదు అనకుండా ఇచ్చేటువంటి కర్ణుడు కాలం చేసి తదనంతరం యమధర్మరాజు అతనికి అన్ని ఏర్పాట్లు చేసి భోజనాది దప్పిక తీర్చుకోవడానికి నీళ్లు మాత్రం ఇవ్వలేదట. ఇవ్వకపోవడంతో ఇదేమిటిది, అన్నీ ఉన్నాయి కానీ ఇదేమిటిది అన్నీ ఉన్నాయి కానీ నీరు ఆహారము లేదు అని అడగ్గా, అన్ని దానాలు చేశారు కానీ అన్నదానం అనేటువంటిది ఆచరించలేదు అని చెప్పడంతో భూలోకానికి వచ్చి అన్న దాన సత్రవులు దప్పికి తీర్చుకోవడానికి చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఆ పుణ్యకృతులు పూర్తి చేసి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎవరైతే మన పూర్వీకులు కాలం చేసినటువంటి తిథి తెలియకపోతే ఈ మహాలయ వృక్షాల్లో మనం తర్పణలు వదలడం వల్ల పితృదేవతామూర్తులకి పైన ఉన్నటువంటి పెద్దవారికి కూడా నీరునిచ్చేటువంటి అవకాశం కర్ణుడు మనకి కలగజేసినటువంటి మహద్భాగ్యంగా చెప్పుకుంటారు. కర్ణుడి యొక్క అనుగ్రహంతో ఈ మహాలయ పక్షాల్లో ఎవరన్నా సరే కాలం చేసినటువంటి తిథి తెలియక వారికి చేయవలసినటువంటి శ్రార్థకరములు సరిగ్గా చేయకపోయినా ఈ 15 రోజుల్లో వారి పేరు చెప్పుకుని తిలాలు అంటే నువ్వులు, నల్ల నువ్వులండి, గుర్తుపెట్టుకోండి, తెల్ల నువ్వులు పనికిరావు, నల్ల నువ్వులు మాత్రమే బొటను వేలు నీళ్ళల్లో ముంచి నువ్వుల్లో ముంచి పడమరలగా విడిచిపెట్టమని శాస్త్రం చెప్తుంది. ఈ విధంగా ఈ యొక్క గోరు అంచుల నీళ్లు పోసుకున్నట్లయితే దారగా వచ్చి తిలాల నుంచి కిందకి నీళ్లు పడుతూ ఉంటాయి. ఆ సందర్భంలో మాత్రమే మన యొక్క పూర్వీకుల ఆత్మ ఆ నీటిని స్వీకరిస్తుందని శాస్త్రపరంగా తెలియజేయడం జరుగుతుంది. ఎవరికన్నా మన యొక్క పూర్వీకులు కష్టపడి మన తల్లిదండ్రులు కానీ మనల్ని పెంచి పోషించి ఒక స్థాయిలోకి మనకి రావడానికి కావలసిన అన్ని సౌకర్యాలను కలగజేస్తూ ఉంటారు. అటువంటి పెద్దవాళ్ళకి సంవత్సరంలో ఒక్క రోజన్నా సరే వారి చనిపోయినటువంటి రోజున వారి పేరు మీద ఓ 10 మందికి అన్నదానం కానీ లేదా వస్త్రదానం కానీ లేదా వారి పేరు చెప్పుకుని ఏదన్నా ఒక దానాన్ని కానీ చేయమని చెప్తారు. అలా చేయలేనటువంటి పక్షంలో నల్లేరుములతో నరంలో కూర్చుని చచ్చిపోవయ్యా అని చెప్పి మనుధర్మశాస్త్రంలో రాయడం జరిగింది. కాబట్టి ఎవరికన్నా సరే మీ పూర్వీకులు ఎప్పుడు కాలం చేశారో వారి రుణాన్ని తీర్చుకునేటువంటి అద్భుత అవకాశం ఈ మహాలయ పక్షాలు. 21వ తారీఖు ఆదివారం రోజు అమావాస్య. ఈ అమావాస్య పితృదేవతలకి మనం రుణం తీర్చుకునేటువంటి మహత్తవకాశం కలిగేటువంటి రోజు. ఆ రోజున ఉదయం 8 గంటల 4 నిమిషాల నుండి 9 గంటల 20 నిమిషాల మధ్య వ్యవధి దుర్ముహూర్తంగా చెప్తాం. ఈ 8 గంటల నుంచి 9:55 తర్వాత ఎవరికన్నా సరే పెద్దవాళ్ళకి, పితృలు, మాతృలు కాలం చేసినటువంటి వారికి తిలాలు తర్పణలుగా ఇవ్వడం అనేటువంటిది సాంప్రదాయం. ఖచ్చితంగా
మన పూర్వీకుల యొక్క ఆశీర్వచనం ఉంటే మీరు ఏ పనిలో ఏ ఆటంకాలు కలుగుతున్నాయో ఆ ఆటంకం పేరు చెప్పుకుని మీ పితృలకి కానీ మీ పెద్దవాళ్ళకి కానీ తిలాలు పడమరలుగా విడిచిపెట్టండి. ఖచ్చితంగా మీ పనులు అనేటువంటిది దేవీ నవరాత్రులు పూర్తయ్యేసరికి అయిపోతాయి. అందుకొరకే పితృదేవోభవ, మాతృదేవోభవ, ఆచార్య దేవోభవ అనేటువంటి నాళ్ళు వచ్చింది. మన పూర్వీకులు లేకపోతే, తాతగారు లేకపోతే తండ్రి గారు ఉండరు, తండ్రి గారు లేకపోతే పిల్లవాడు ఉండడు, పిల్లవాడు లేకపోతే వాడి యొక్క పిల్లలు ఉండరు. వంశం అభివృద్ధి చెందాలన్నా, నీకు ఎప్పటి నుంచో పీడిస్తున్న సమస్య తొలగాలన్నా, అమ్మవారి పాదాన్ని ఏ విధంగా అయితే పట్టుకుంటామో అదే విధంగా పెద్దవాళ్ళకు కూడా నమస్కారం చేసుకోవాలి. అందులోనూ ఈ మహాలయ పక్షంలో 21 ఆదివారం రోజు వచ్చేటువంటి అమావాస్య మహాలయ అమావాస్యగా పేరు తెచ్చుకుని బొటన వేలుతో నీళ్ళల్లో ఉంచి బొటన వేలుని ఆ నీళ్ళలో ఉంచినటువంటి బొటన వేలు నొల్లటి నువ్వుల్లో ఉంచి పడమరలుగా నీరు పోసుకుని ఒక ధారగా వదిలి తర్పణ అని అంటారు. ఆ విధంగా వారి యొక్క పేర్లు చెప్పుకుని తర్పణ చేయాలి. ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు, గురువు గారు వారికి వివాహం కాలేదు, మరి వాళ్ళు తర్పణ చెయ్యొచ్చా అనేటువంటి సందేహం ఉండొచ్చు. ఆడవారు ఉన్నప్పుడు తర్పణలు చేయడానికి శాస్త్ర విరుద్ధం కాబట్టి అటువంటి వారు స్వయం భాగాన్ని బ్రాహ్మడికి కానీ లేదా బాగా ఆకలిగా ఉన్న వ్యక్తికి అన్నం పెట్టి కూర్చోబెట్టి అన్నం పెట్టి అతను తృప్తిగా భోజనం చేసే అంతవరకు కూడా ఉండి మీ యొక్క పూర్వీకులకు నమస్కారం చేసుకోండి. ఇక ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు మా ఇంట్లో, పెద్ద అమ్మాయికి వివాహం అయిందండి, అల్లుడుగా చెయ్యొచ్చా అనేటువంటి సందేహానికి అల్లుడు కొడుకుతో సమానం కాబట్టి ఇంటికి పెద్ద అల్లుడు తను మనస్ఫూర్తిగా నేను చేస్తానండి అంటే కనుక అంతకు మించి మహద్భాగ్యం ఉండదు. 10 సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయడం కంటే ఒక యాగం చేయడం మంచిది. ఒక యాగం చేయడం కంటే ఒక అనాథ శవానికి అంటే పార్థవ దేహం ఎవరో తెలియనటువంటి పార్థవ దేహానికి అంత్య సంస్కృతులు కానీ లేకపోతే మన కుటుంబంలో విచ్ఛిన్నమైపోయిన తర్వాత తెలియనటువంటి వారికి మనం తర్పణ వదలడం కానీ అత్యంత శుభసూచకం. పరమశివుడు అనుగ్రహిస్తూనే మనల్ని రక్షించడానికి పరమశివుని యొక్క పూర్తి అనుగ్రహం మనం పొందడానికి ఉన్న ఏకైక మార్గం ఈ తర్పణ వదలడం. నీకు తెలియని వ్యక్తికే నువ్వు తర్పణ వదులుతున్నావు అంటే నీ వాళ్ళు ఎంత జాగ్రత్తగా చూసుకుంటావని పరమశివుడు ఎప్పుడు మన ఇంట్లో కొలువు తీరుతూ మన చుట్టూ ఉంటూ మనకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలు ఆయన కలగజేసే అవకాశం లభిస్తుంది. కాబట్టి మహాలయ పక్షం 21వ తారీఖు ఆదివారం రోజు ఈ అవకాశాన్ని విడిచిపెట్టుకోకండి. చక్కగా 9:55 తర్వాత సమయం కూడా చెప్తున్నాను, 9:55 ఆదివారం 9:55 తర్వాత మీరు తర్పణలు విడిచిపెట్టండి. శుభస్య శీఘ్రంగా ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందడానికి ఆ పరమశివుడు మిమ్మల్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడు. ఈశ్వరానుగ్రహం కలుగుగాక. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ నెల చాలా ఇబ్బందిగానే చెప్పచ్చు. ధనం అనేటువంటిది నీళ్ల కంటే ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అరక్షణం కూడా మీ దగ్గర 100 రూపాయలు ఉన్న టక 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 ఖర్చు అయిపోతాయి. మీరు అప్పు దేని కొరకు తెచ్చుకున్నారో దానికి ఇవ్వడం కంటే వేరే వాటికి ఆ ధనాన్ని ఖర్చు పెట్టేస్తుంటారు. ఆర్థికంగా మానసికంగా కృంగిపోయేటువంటి అవకాశం. ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతత్వంలో పెట్టి నీదే తప్పు అని మిమ్మల్ని మానసికంగా కృంగిచ్చేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. రాజకీయంలో ఉన్న వారికి కాస్త ఊరట కలుగుతుంది, పేరు పెరుగుతుంది, కానీ మీరు అనుకున్న పదవి అయితే దక్కదు. విద్యార్థులకు మాత్రం జ్ఞాపశక్తి కొంచెం పెరుగుతుంది. అనుకున్న అన్ని రంగాల్లో కూడా మీదంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంటారు. రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్ కానీ పెట్టుబడి పెట్టేటువంటి వారికి అంత యోజనకంగా లేదు. ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో దేని మీద పెట్టుబడి పెట్టకండి. ఇక సంగీత సాహిత్య కళా పరిశ్రమల్లో సినీ రంగాల్లో ఉన్న వారికి మాత్రం కాస్త మంచి విషయమే జరుగుతోంది. కొత్త పరిచయాలు ఏర్పడడం, దీనివల్ల మీరు అనుకున్న టార్గెట్కి దగ్గరగా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది.
ఆహా, ఇన్నాళ్ళ నా శ్రమ ఫలించబోతోంది అనేటువంటి ఒక అవకాశం అయితే లభిస్తుంది. భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలుగుతూ చికాకుల్లో ఎవరైతే ఉన్నారో దంపతులు, వారు కాస్త చికాకులు తగ్గేటువంటి అవకాశం, మూడో వ్యక్తి మిమ్మల్ని ఇద్దరిని కూడా కాంప్రమైజ్ చేసేటువంటి అవకాశం కల్పిస్తుంది. వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకుంటున్నామండి అన్న వారికి మాత్రం అక్టోబర్ 16వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా మంచి అవకాశం. ఈ వ్యాపారాలు కూడా నూనెకి సంబంధించి కానీ, లేదా వరి పంటలకు సంబంధించి కానీ, ఎరువులకు సంబంధించి కానీ, ఆక్వాఫీల్డ్కి సంబంధించి కానీ చేయండి. మంచి అవకాశం అనేది లభిస్తుంది. ప్రత్యక్షంగానే వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. కన్యా రాశి వారికి మానసిక ఒత్తిడి అనేది ఎక్కువ అవుతుంది. లేనిపోని నిందలు మీ మీద పడే అవకాశం లభిస్తుంది. విందు వినోదాలకు కొంచెం దూరంగా ఉండడం మీకే మంచిది. అక్కడ కూడా మిమ్మల్ని అవమానపడే వాళ్ళు ఎక్కువ మంది లభిస్తూ ఉంటారు. ఆడవారి విషయానికి వస్తే కనుక సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో అంత యోగదాయకంగా లేదు. మళ్ళా మీరు ఈ నెలలో కన్ఫామ్ అయిన కొన్ని ఇబ్బందులు అనేటువంటి ఏర్పడుతూ ఉంటాయి. వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో దూరపు సంబంధం వచ్చేటువంటి అవకాశం, ఇంతకుముందు మళ్ళీ కాదనుకుని వెళ్ళినటువంటి వారు మళ్ళా తిరిగి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది. ఇక ఎవరైతే ప్రసవానికి ఉన్నారో పుత్రికా సంతానాన్ని కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. రాజకీయాల్లో కన్యారాశిలో ఉన్నటువంటి ఆడవారు కాస్త ఊరట లభిస్తుంది. క్యాడర్ మిమ్మల్ని గుర్తించేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తులు ఏదైతే ఉన్నాయో అవి చివరి వరకు మనదే, ఎక్కడికి వెళ్ళదు అని ఒక నమ్మకం అయితే మాత్రం ఈ నెలలో కలుగుతుంది. చేదిక్కించుకునే అవకాశాలు చాలా తక్కువ. ఏవైతే స్థిరాస్తులు ఉన్నాయో వాటిని అలాగే ఉంచుకుంటారు. కొత్తగా ఆస్తులు కొనేటువంటి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ స్థిరాస్తులు కొనేటువంటి అవకాశం ఉంటే, ఆలోచన ఉన్న ఈ నెలలో ప్రారంభం చేయొద్దు. మీరే ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. ఈ కన్యారాశి వారు కొంచెం స్థలం విషయాల్లో, కొనుగోలు అమ్మకాల విషయాల్లో 1కి 10, 10కి 100 సార్లు ఆలోచించుకోండి. ఆచితూచి అడుగు వేయండి. ఆరోగ్యం విషయం దగ్గరికి వచ్చేసరికి కన్యారాశి వారికి కడుపు పేగు వరవడం, లేకపోతే తిన్నది అరగకపోవడం అనేటువంటి ఎక్కువ లభిస్తూ ఉంటాయి. పైగా చెస్ట్లో కూడా కాస్త నీరు పట్టడం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండడం మంచిది. ఎంతసేపటికి కూడా ఏదో ఇబ్బందిదాయకంగా కడుపులో చాలా అనీజీ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. కన్యారాశి వారి వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని పూర్తిగా అక్కడ విశ్లేషణ చేసి చెప్పడం జరుగుతుంది. ఇక విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం మాత్రం చాలా తక్కువగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు విదేశాలకు శ్రీకారం చుట్టకండి. మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. గోచార రీత్యా మీ యొక్క స్థితిగతులు మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేయాలో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. గోచార రీత్యా కన్యారాశి వారు ప్రతి నిత్యము అక్టోబర్ నెలంతా కూడా ఉదయాన్నే కొబ్బరి నూనెతో, పసుపు వస్త్రంతో వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతిమ ముందు దీపారాధన చేయండి. పైగా దద్దోజనం కానీ, చక్కెర పొంగలు కానీ నైవేద్యం పెట్టండి. పెట్టిన తర్వాత ఆ చక్కెర పొంగలు ఏదైతే ఉంటుందో దాన్ని చీమలకు కానీ చుట్టూ మొదట్లో కానీ కాస్త పెట్టి శ్రీమన్ నారాయణాయ నమో నమః అని 54 సార్లు చదువుకుని ఆ తర్వాత మీరు ప్రసాదాన్ని స్వీకరించండి. చందనాన్ని అడ్డంగా ధరించి మధ్యలో వృత్తాకారంగా కుంకుమ బొట్టు పెట్టండి. శుభస్య శీఘ్రంగా శ్రీమన్నారాయణుడు మిమ్మల్ని రక్షించడం జరుగుతుంది.